మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. సో తను బెయిల్ మీద రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ ఉన్నారు, ఢిల్లీలోనే ఉన్నారు. డాటర్ ఆఫ్ ఎ ఫైటర్ అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు, షీఈస్ బ్యాక్ అనేటిది. బట్ తనకు మాత్రం పార్టీ అండగా లేదు. అనవసరంగా ఒక రాజకీయ కుట్రలో భాగంగా తన మీద కేసు పెట్టి పంపించినప్పుడు కేసీఆర్ రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి మాట, తర్వాత ఎవరూ పట్టించుకోలేదు అనే మాట తను పదే పదే చెప్తున్నారు లిక్కర్ కేసుకి సంబంధించి. ఒకటేమో కవిత గారు చెప్పేది అది శుద్ధ తప్పు. మొత్తం మీడియా కానీ సమాజం చూసింది. కేసీఆర్ గారు ఆ రోజే ఈడీ రేట్స్ అయితేనే నేను ఎక్కడో మహబూబాద్లో ఉంటే ఇక్కడ ఉండే హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం వాళ్ళ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా హైదరాబాద్లో ఉంది. ఆమె కోసమే ఇక్కడ ఉన్నారు. కాకపోతే వాళ్ళు అక్కడ రానియలేదు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు తన ఇంట్లో ఉన్నారు. మమ్మల్ని ఎమ్మటే పిలిపించి ఆ రోజే మేము ఎప్పుడో రాత్రి 1 గంట ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాం. తను అక్కడికి పోయి లేసే వరకే మేమందరం అక్కడ ఉన్నాం. ఈడీ కోర్టులో ఉన్నంత వరకు, అంటే కస్టడీలో ఉన్నంత వరకు మేమందరం ఢిల్లీలో ఉన్నాం. అలాగే తనకిచ్చే ఎప్పుడైతే అవకాశం ఇస్తారో అప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము అంటే ఇచ్చిన టైం ప్రతి ఒక్కళ్ళం సద్వినియోగం చేసుకున్నాం. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వటానికి ఉండదు. కాబట్టి తనే ఇందాక నేనన్నట్టు తల్లిదండ్రులను కానీ వాళ్ళు రావద్దు అని చెప్పి పిల్లలు, భర్త, రామన్న, హరీష్ అన్న మేమందరం కూడా కలిసాం జైల్లో కూడా. కానీ ఇవాళ ఎవరు లేరు, ఒంటరిగా వదిలేసిండ్రు, అయ్యో అనలేదు అని అంటే అది చాలా అంటే తప్పు అనే విషయాన్ని నేను తెలియజేస్తూనే, కేసీఆర్ గారు ఒక ప్రజా పోరాటం చేసియో లేకపోతే ఒక సమస్య మీద పోరాడియో జైలుకు పోయిన వాళ్ళ సంగతి వేరు. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ కేసులో ఇరుక్కుంటే అది పార్టీకి అవమానం, వ్యక్తిగతంగా కేసీఆర్ గారికి కూడా. అని చాలా పెద్ద పర్సనాలిటీ. ఆ రోజు దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమాన్ని చాటి చెప్పిన నాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి పోరాటం చేసిన నాయకుడు. ఆయనకు ఉండే ఒక బిడ్డ, ఎవరైనా ఒక కూతురు ఒక మంచి విద్యావంతురాలు, తెలివిగల్లది, ఒక పోరాట పటిమలు ఉన్నాయని చెప్పి పొగిడి ఆమెకు అవకాశాలు ఇస్తే పోయి ఇలాంటి కేసులు ఇరుక్కుంటే ఆయనకెంత అవమానం, ఆయనకెంత నామోషి, ఆయన ఎంత ఆవేదన చెంది ఉంటాడు. ఆమె మాట్లాడినప్పుడల్లా కేసీఆర్ గారి మీద అవినీతి మచ్చలు చేసిండు హరీష్ రావు గారు వీళ్ళని అంటది. అసలు తను తెచ్చిన మచ్చే మేము ఇప్పటికి కడుక్కోలేకపోతున్నాం. తను తెచ్చిన మచ్చే చాలా పెద్దది మాకు. ఇవాళ ఏ తెలంగాణకో ఏ ఆంధ్రప్రదేశ్కో సంబంధించి కాదు కదా, జాతీయ వ్యాప్తంగా తను ఆ రోజు ఢిల్లీ వరకు ఈడీ కేసులో పోయింది అని అంటేనే అది మాయలేని మచ్చ కదండి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి. అందులో నుంచి కోలుకోవడానికి ఆయనకి ఇప్పటివరకు సమయం పట్టింది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె మాట తీరు, ఆమె ప్రవర్తన, ఇవాళ ఆమె విమర్శలు చూస్తూ ఉంటే ఆయనకు ఎంత ఆవేదన ఉంటుంది. అంటే ఇవాళ నిజంగా కవిత గారు ఆ రోజు నుంచి మాట్లాడుతున్న తీరు చూస్తే ఇప్పటికే మేము ఇంకా చాలా గట్టిగా ఎదురుదాడి చేయడం కానీ, ఖండించడం కానీ, విమర్శించడం కానీ చేసేవాళ్ళం. కానీ ఎక్కడో అక్కడ మాకు కూడా చిన్న ఇబ్బంది. ఆ రోజు తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఏ మేరకు మాట్లాడాలో అంతే మాట్లాడాం. ఎందుకంటే మొన్నటి వరకు మేము కలిసి పనిచేసాము, మా నాయకుడి బిడ్డగా గౌరవించాము. ఆ రోజు తను ఈడీ కేసులో ఇరుక్కుంటే, లిక్కర్ కేసులో ఇరుక్కుంటే విమర్శించిన వాళ్ళందరి నోర్లు మించిన వాళ్ళం. తిరిగి ఆమెనే ఒక మాట అనాలంటే మాకే మనసు ఒప్పలేదు. అలాంటిది తను అన్నీ మర్చిపోయి ఇవాళ కేసీఆర్ గారు ఆమెకు చేసింది కానీ, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సాధన తర్వాత ఆమె పొందిన అవకాశాలు కానీ మర్చిపోయి, ఆ రోజు తను ఉన్న స్థాయి ఏంది, స్థితి ఏంది, వాళ్ళు ఉన్న స్థితి ఏందో అదంతా మర్చిపోయి, వెనకటికి నన్ను ఎవరు చూడట్లేరు, నేను కళ్ళు మూసుకుంటే లోకమంతా కళ్ళు మూసుకున్నట్టు మాట్లాడితే అది చూసేవాళ్లకు బాగుండదు, చూసేవాళ్ళు చూడరా. తెలంగాణ ప్రజానికం చాలా చైతన్యవంతం కలిగిన వాళ్ళు. మమ్మల్ని చాలా మంది అడిగారు, తను జైలుకు పోయిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో
మేము ఎక్కడ కూడా మాకు అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్ రాలేదు, మేము ఒక సీటు కూడా గెలవలేకపోయాం. తను అప్పుడు ఇంకా జైల్లో ఉండే, అది మాకు చాలా పెద్ద మైనస్ కదా, అదొక పెద్ద మచ్చ కదా మాకు. మా పార్టీ చాలా కవిత గారి గురించి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఆమె వల్ల ఒక నష్టాన్ని పెద్ద ఎత్తున నష్టపోయి ఆ మూల్యాన్ని చెల్లించుకున్నాం. ఇంకా మళ్ళీ ఆమె ఏదో పెద్ద మిగతా వాళ్ళందరూ పనికి రానట్టు మాట్లాడితే ఏదో నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్టు ఉంది తప్ప ఇంకోటి కాదు. అది ఆమె అర్థం చేసుకుంటే మంచిది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా ఒక ఎంపీగా ఆ కుటుంబంలో కేసీఆర్ గారితో అనిత్యం కలిసే అవకాశం ఆమెకే ఉండే. ఏదన్నా ఎవరికైనా నష్టం జరిగింది, ఎక్కడన్నా లోపం జరిగింది అని అంటే చెప్పుకునే అవకాశం తనకే ఉండే. తనే వాళ్ళ బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంది అని అంటే 10 ఏళ్ళు ఎటు పోయింది, 10 ఏళ్ళు గుర్తు రాలేదు. మాట్లాడే అవకాశాన్ని పార్టీయే కల్పించలేదు అనేది యాక్చువల్గా కిందేం జరుగుతుందో కేసీఆర్ కి తెలియకుండా అది చాలా తప్పు ఇదండి. కేసీఆర్ గారి ప్రతిదీ పార్టీలోనే కాదు, ఎవరేంటి, ఏ నాయకుడు ఏంటి, ఎవరి స్థాయి ఏంది, ఎవరి స్థితి ఏంది, ఎవరి అంటే ప్రతి ఒక్కరి బాగోగులు, ప్రతి ఒక్కరి మంచి చెడు కేసీఆర్ గారికి తెలుసు. పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించని విధంగా చాలా మందిని ఆయన పిక్ చేసిండ్రు, ఆయన పిలిచి అవకాశాలు ఇచ్చారు. ప్రతి విషయం అంటే ఈరోజు పార్టీ నడుస్తుంది అంటే కేవలం కేసీఆర్ గారి ఆదేశాలు, కేసీఆర్ గారి చెప్పే పద్ధతిననే నడుస్తుంది. అది మర్చిపోయి కేసీఆర్ గారి వరకు పోనీయలేదు అని మాట్లాడితే నువ్వే కదా. ఆమె తనే అనేక ఇంటర్వ్యూలో చెప్పింది, కేసీఆర్ గారికి నేనంటేనే ఎక్కువ ప్రేమ, ఎంతైనా ఆడపిల్లను కాబట్టి నా మీద ఎక్కువ ప్రేమ, రామన్న మీద ఎంతున్నా, కేటీఆర్ గారి మీద ఎంతున్నా ప్రేమ నా మీదనే చెప్పింది. అప్పుడే ఎందుకు చెప్పుకోలేకపోయింది ఇవన్నీ? ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతుంది తను, అప్పుడే ఎందుకు చెప్పలేకపోయింది? అంటే ఎవరు చెప్పిస్తున్నారో అర్థం చేసుకోలేనంత కళ్ళు మూసుకొని ఉన్నారా జనం? అంత అమాయకంగా ఉన్నారా? ఏమనుకుంటుంది తను? కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు కాబట్టి అక్కడి దాకా రీచ్ అవ్వలేకపోయాను. సొంత కూతురే అయినప్పటికీ కూడా కేసీఆర్ ని రీచ్ అవ్వడానికి కుదరట్లేదు, అడ్డుకుంటున్నారు. కేసీఆర్ గారు ఎవరేం మాట్లాడతారు, ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరు మాట్లాడింది విని దాన్ని అమలు చేయాలి, లేకపోతే అది దాంట్లో నిజాయితీ ఉంది, లేకపోతే దానివల్ల ప్రజలకు లాభం జరుగుతుంది అనేది ఆయన బాగా గ్రహిస్తారు. తన ఆలోచనలు, తన నిర్ణయాలు తప్పుడై ఉంటాయి, అందుకని ఆయన తీసుకొని ఉండరు. మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఇప్పుడు నేను యాజ్ ఏ మినిస్టర్గా, అంటే మినిస్టర్ రాకముందు 5 ఏళ్ళు వారితోని, నేను ఎమ్మెల్సీ కూడా కాకముందు వారితో కలిసి ప్రయాణం చేశాను పార్టీ జనరల్ సెక్రటరీగా. మేము చెప్పిన అనేక అంశాలని వారు పరిగణలోకి తీసుకొని అమలు చేశారు. అలాంటి కేసీఆర్ గారు తను మంచి సలహాలు, మంచి సూచనలు ఇస్తే ఆయన మనసు, అంటే కేసీఆర్ అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు మనసు కాదు, ఒక తండ్రి మనసు, ఒక కొడుకు మనసు. ఆయన ఇప్పుడు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది అని అన్నది, ఏమైంది? ఆమె 2014 కంటే ముందు ఆయన ఎంత గొప్పగా ఆలోచించేవాడు అంటే, నేను పార్టీలో అప్పుడే చేరాను, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మేనిఫెస్టో కమిటీ కూర్చున్నప్పుడు నేను ఎందుకో వేరే పని మీద అక్కడికి వెళ్ళాను. 200 ఉన్నది 500 చేద్దామని అంటే ఏం వస్తుంది, కనీసం పట్టేడు అన్నం తిని తనకు ఒక గౌరవం దక్కాలి, ఒక అవ్వకు, ఒక అయ్యకు ఒక గౌరవం దక్కాలి, ఒక వితంతువుకి, ఒక ఒంటరి మహిళకు అని చెప్పి దాని 1000 రూపాయలు అన్నారు. అంటే తెలంగాణ ఆదాయం ఏ విధంగా పెరిగిందో, అది ఆదాయం పెరిగితే కేవలం ప్రభుత్వం దగ్గరే ఉండదు, పేదవాడికి పంచాలి అనే ఒక ఆలోచన. 200 పెన్షన్ 2000 చేయటం కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన కార్యక్రమం ఇవాళ కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు దాన్ని కాపీ కొట్టినాయి. మా దగ్గరే ములుగులో ఒక జరిగిన ఒక గిరిజన కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారం చేసుకొని కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు. అంటే ఎంత గొప్పగా 1,116 పాలోళ్ళు కూడా 500 1000 రూపాయలు ఇవ్వాలంటే వెనక ముందాడతారు. అంటే ఈ ప్రభుత్వాలకు, అంటే గతంలో ఎవరైనా ఇచ్చారా? 1000 2000 అయినా ఇచ్చారా అంటే లేదు. ఎవరైనా నాయకులు, ఎవరో పెద్దవాళ్ళు దయతలిచి చేస్తే తప్ప, ఎవరో కొంతమంది సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, ఎన్జిఓస్ పెళ్ళిళ్ళు లేకపోతే వాళ్ళకి సామాన్లు ఇప్పించిండ్రు తప్ప, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఎంత గొప్ప మనసుతో ఆలోచించి ఉంటే కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు వచ్చి ఉంటాయి.